ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మూవ్ కావడాన్ని ఎలక్ట్రికల్ స్టడీగా చెప్పుకుంటాం. మనం ఒక్కరోజు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను టచ్ చేయలేకుండా ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్ కావచ్చు. దీనిని బట్టి మన నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో మీకే తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ గురించి మీకెందుకు, ఎలక్ట్రానిక్ కోర్సు ఎందుకు చదువుతున్నావో అని ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడుగుతూ ఉండొచ్చు. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ సమాధానమే ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ముందుగా ఎలక్ట్రానిక్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటో నేర్చుకుందాం. అప్లికేషన్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనికేషన్. మనిషి మనుగడను సులభతరం చేసి ఎలక్ట్రానిక్స్ అంటే మనిషి మనుగడను సులభతరం చేసేదే ఎలక్ట్రానిక్స్. 100 మంది చేసే పనిని ఒక కంప్యూటర్ చేస్తుంది అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్స్ గొప్పతనమే. ప్రపంచంలో ఏ మూలనో జరుగుతున్న న్యూస్ని నీకు తెలుస్తుంది అంటే అది కూడా ఎలక్ట్రానిక్స్ గొప్పతనమే. ఇప్పుడు చూద్దాం అప్లికేషన్స్ ఇన్ మెడికల్. నువ్వు కొన ఊపిరితో ఉన్న నేను హాస్పిటల్లో నిన్ను నిత్యం కంటికి కనురెప్పలా చూసుకునే సాధనమే సెన్సార్స్. ఇది నీ హార్ట్ బీట్ని తెలిపే పల్స్ సెన్సర్ కావచ్చు. నీకు జ్వరం వస్తే క్యాలిక్యులేట్ చేసే బాడీ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసే సెన్సర్ కావచ్చు, టెంపరేచర్ సెన్సర్ కావచ్చు. మరియు నీకు ఎలాంటి బాధ లేకుండా ఆపరేషన్ చేసే మిషన్స్ కావచ్చు. ఇవన్నీ సృష్టించింది ఎలక్ట్రానిక్స్లోనే. మరియు డిఫెన్స్ అప్లికేషన్స్లో చూద్దాం. అంతవరకు ఎందుకు, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, మన పైన ఎలాంటి శత్రుదేశం దాడి చేస్తుందో అని చింత లేకుండా ఉంటున్నావంటే రాడార్స్ ఎప్పుడు మనను కంటికి రెప్పలా నేను చూసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. చూడండి, ఒక వింత ప్రపంచాన్ని నీకు పరిచయం చేసేదే ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది మరియు ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవుతుంది అంటే అది ఎలక్ట్రానిక్స్ వల్లనే. రోబోటిక్స్, మరో మనిషిని ప్రపంచానికి పరిచయం చేసింది ఎలక్ట్రానిక్స్. ఒక వస్తువు యొక్క థిక్నెస్, వెయిట్ క్వాలిటీని చెక్ చేసేది కూడా వితౌట్ సీయింగ్, చూడకుండా కూడా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడేది ఎలక్ట్రానిక్స్. ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి ఇండియా రావాలని నేను